Hi guys, welcome to my channel Perika Lifestyle. And how are you all? So I'm gonna vlog this video like a weekend. It's the last weekend of 2025. I'm so excited and had lots of work to do. And today is 27th, like Saturday, and tomorrow is a Sunday. So I'm gonna vlog these 2 days. And I'm so excited. Let's go. Now again, good morning today. Now the time is around 8:14. I just had fresh up and just washed my face. The spoiler of my videos all the time. Lot of videos to share with you all. Like had a bunch of videos of different genres and my recent trips and all. I'm gonna share this to you. My morning drink, a ginger tea, a lot of chaos on my backside, like back of the camera with my sister. So you idiot. Black effect, guys. Shut up. So this is the ginger tea I'm having now because I have a cold and sore throat from a week because I'm traveling constantly from one place to one place because of water changes and weather changes. All these are happening. So having my green tea. Sorry, green tea. Ginger tea. How I can show you guys? It's like in a lemon yellow color. Oh, it's spicy. Did you see another number one bullshit guy? So I meet you at the breakfast go. దిస్ మొత్తం ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేసా అండ్ ఇప్పుడు ఈ సామాన్లన్నీ సర్దాలి. చాలా క్లీన్ గా ఉంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ సర్దాలి అండ్ ఇక్కడ మా ఫ్రిడ్జ్ పైన ఫస్ట్ డోర్ పైన మొత్తం మ్యాగ్నెట్స్ తో డెకోర్ చేశాను. లైక్ మా చైల్డ్హుడ్ పిక్స్, లైక్ మై డాడ్స్, మై మదర్స్, మా సిస్టర్స్ అండ్ నాది చైల్డ్హుడ్ పిక్స్ అన్ని మ్యాగ్నెట్స్ ఇక్కడ డెకరేట్ చేయాలి. సో చాలా వర్క్ ఉంది. లెట్స్ గో. Having this upma pesrattu for breakfast. Stuff with me. Guys, now the time is 11:40. Shut up. Yogya. So ఇప్పుడు నేను ఒక మంచి Beauty of the video. Here. Shut up, go. Guys, ఇప్పుడు ఒక మంచి రైడ్కి వెళ్ళొచ్చాను ఆన్ స్కూటీ. ఆల్మోస్ట్ ఐ లర్న్ లైక్ కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి. What are you doing? Did you see? Did you see? No. No. Don't lie. Okay. Next. Always irritates me. సో ఇప్పుడు కాస్త టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టేసి వచ్చేసాను. మొత్తం బాల్కనీ క్లీన్ చేశాను బికాస్ మమ్మీ ఇప్పుడు ఇంట్లో లేదు. మమ్మీ వెంట్ ఫర్ అండ్ వర్క్. సో మమ్మీ షాపింగ్కి వెళ్ళింది, లైక్ డిడ్ టు బై సంథింగ్. అండ్ వచ్చే లోపల కుకింగ్ చేయాలి. అండ్ కుకింగ్లో ఆల్మోస్ట్ లైక్ యోగ్య హ్యావింగ్ స్టార్టెడ్. రైస్ పెట్టేసింది యోగ్య అండ్ చాప్ చేసింది వెజెస్. ఇప్పుడు నేను కర్రీ చేయాలి. సో ఈరోజు కర్రీ ఏంటి? Chicken. చిక్కుడుకాయ కర్రీ. సో అది చేయాలి ఇప్పుడు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి ఎంత టైం? స్టాప్ ఇట్ యోగ్య. By And- mistake. ఇప్పుడు ఆ సాంగ్ కాపీ రైట్ వచ్చింది అనుకో, నీ పని It's చెప్తా. your problem. యూ హ్యావ్ టు పే. సో అలా అనమాట. ఇప్పుడు మనం కుకింగ్ చేయాలి. ఇంత కయాస్ బికాస్ యోగ్య. ఎందుకంటే యోగ్యకి వింటర్ వెకేషన్ ఇచ్చారు అండ్ క్రిస్మస్ హాలిడేస్ అండ్ ఫర్ 10 days. అందుకే బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ అన్నీ. ఇంటి దగ్గర ఉంటే నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఐ కాల్ హర్ ఇడియట్.
Look how disturbance she creates. హాయ్ గాయ్స్, ఇప్పుడు లంచ్ అయిపోయింది. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నా. ఇటు చూడండి ఎవరు చూస్తున్నారు నా కాసి. హాఫ్ ఎన్ అవర్ నుంచి నా కాసి కళ్ళు రెప్ప మూయకుండా చూస్తున్నాడు. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 3:50. ఒక చిన్న న్యాప్ వేసా అండ్ దాని తర్వాత ప్రాపర్ వీడియో ఎడిటింగ్ చేశాను. లైక్ ఒక ఫర్ ఏ వీడియో, ఇయర్ ఎండింగ్ వీడియోకి ఎడిటింగ్ చేశాను. దాని తర్వాత నా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నా ఐ విల్ మీట్ యూ అగైన్ ఆఫ్టర్ ద ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీ హ్యావ్ లైక్ ఇంకొక వీడియో ఇన్ మిడిల్ ఎడిటింగ్ ఫినిష్ అవ్వలేదు, అది ఎడిటింగ్ చేయాలి. అండ్ ఈవినింగ్ ట్యూషన్ ఉంది, ఆ ట్యూషన్ కూడా అయిన తర్వాత క్లాసెస్ వినాలి. క్లాసెస్ ఇంకా వినలేదు, దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్. ఇంకా క్లాస్ వినాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. సో మచ్ థింగ్స్ టు డూ అండ్ హ్యావ్ సమ్ వర్క్ ఇన్ ల్యాప్టాప్ టు డూ. సో అది కూడా ఫినిష్ చేయాలి. ఇవన్నీ అవ్వాలి అంటే ముందు ఫ్రెష్ అప్ అయిపోయి రిఫ్రెష్ అవ్వాలి. సో గైస్, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ద టైమ్ ఈస్ 4:30 ఇన్ ద ఈవినింగ్. వర్క్ ఉంది ల్యాప్టాప్ లో, వర్క్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ టు ఎడిట్, లైక్ కంప్లీట్ ద ఎడిట్ వర్క్. సో లెట్స్ గో. సో ఈవినింగ్ టైంలో మీరేం చేస్తారో నాకు కమెంట్ చేయండి. అండ్ ఆ లోపల మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ టు గో ఆన్ లైవ్ in my channel. So I'm so excited and you also have to be so excited and subscribe now. Guys, ఈవినింగ్ స్నాక్కి పాస్తా చేశాను. చాలా ఎమ్మిగా వచ్చింది, సూపర్ ఉంది అసలు. I really loved it. మీరు ఎప్పుడైనా పాస్తా ట్రై చేస్తారా? కమెంట్ చేయండి. అండ్ ఐ లవ్ టు కుక్ పాస్తా. ఐ రియలీ లైక్ దిస్. ఎస్పెషల్లీ నేను ఇటాలియన్ అండ్ ఇండియన్ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. గైస్, ఇప్పుడు 10:36 అవుతుంది అండ్ లైక్ ఈవినింగ్ నుంచి ట్యూషన్ అయిపోయింది. ట్యూషన్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ సమ్ వర్క్ ఆన్ ద ల్యాప్టాప్. అది అయిపోయిన డిన్నర్ చేశాను. ఆ తర్వాత నా యూట్యూబ్లో ఒక కోర్స్ యాడ్ చేశాను, లైక్ కుకింగ్ కోర్స్. If you are interested in cooking or if you don't know how to cook or you want to learn, ఇంకా వచ్చి కూడా కొత్త రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్, లైక్ లిటరలీ నా ఛానల్ స్టార్టింగ్లో మొత్తం కుకింగ్ వీడియోసే ఉండేవి. సో అవన్నీ కొంచెం ఈజీ అవ్వాలని, సో మీకు అది యాక్సెస్ కావాలంటే ఇప్పుడు మీరు నా ఛానల్కి వెళ్ళండి, ప్రవల్క లైఫ్ స్టైల్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి హోమ్, షార్ట్స్, వీడియోస్, ప్లేలిస్ట్ అలా ఉంటుంది కదా. దాని పక్కన మనకి పోస్ట్ అలా కూడా ఉంటుంది. దాని పక్కనే మనకి కోర్సెస్ అనే ఒక కాలం ఉంటుంది. అందులోకి వెళ్ళగానే మీకు కోర్స్ అనేది అవైలబిలిటీ వస్తుంది. అలాగే నేను ఒక కుకింగ్ వీడియోస్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేశాను. మీరు ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఒక బ్యాచ్ కూడా వస్తుంది అండ్ మీరు కూడా నేర్చుకుంటారు, కొత్తవి కూడా ట్రై చేసినట్టు ఉంటుంది కదా. వన్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు కాస్త ఇంకా కొంచెం వర్క్ ఉంది, ఉన్న వీడియోస్ అన్నీ యాడ్ చేయాలి. సో అది చేసి ఇప్పుడు నేను పడుకుంటానమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సాటర్డే. అండ్ రేపు సండే ఏమవుతుందో చూద్దాం. అండ్ ఐ థింక్ మరీ అంత కాకపోయినా కొంచెం ప్రొడక్టివ్గా అయితే ఐఎమ్ స్పెండింగ్ మై డే. లైక్ ఇది లాస్ట్ వీకెండ్ కదా, ఐఎమ్ జస్ట్ మేకింగ్ ష్యూర్ టు బి ప్రొడక్టివ్ అండ్ టైం వేస్ట్ చేయకుండా ఐఎమ్ జస్ట్ డూయింగ్ థింగ్స్ డన్ అనమాట. సో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ గైస్, హ్యాపీ సండే. టైమ్ 8:35. నేను ఇప్పుడే లేచాను. లైక్ సండేస్ ఆర్ లైక్ స్లో డేస్ ఫర్ మీ అండ్ మై ఫేస్ బికమ్ సో క్లాసీ అండ్ look at this. Everything was like swollen. My throat had been so worse now. Like I'm unable to talk even. It's become very rough. Like it's something itching is happening here. I just want to take hot water and all. Let's go. నిన్న చెప్పాను కదా జింజర్ టీ అనేది ఉండేదే, ఈరోజు కూడా తాగుతున్నాను బికాస్ ఫర్ మై సోర్ థ్రోట్. చేర్స్.
బాబు అన్నం అనేసి మా యూట్యూబ్ లో శ్రీయాన్స్ వీడియోస్ వచ్చాయి కదా, వాళ్ళ తమ్ముడు రియాన్స్. స్నూపీ వద్దు, స్నూపీ వద్దు, పెంచేస్తున్నా. బజ్జు 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 అంటే పడుకున్నా. స్నూపీ కావాలా రియాన్స్? స్నూపీ కావాలా? గాయస్ నౌ ద టైమ్ ఇస్ 12:30. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, లంచ్ కి వెళ్ళాలి, అందుకోసం రెడీ అవుతున్నా. టుడే దిస్ ఈస్ మై అవుట్ఫిట్. మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తా. లెట్స్ గెట్ రెడీ. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్. సో సింపుల్ గా రెడీ అయ్యాను, ఎందుకంటే ఈ దగ్గరలోనే ఫంక్షన్. సో ఇప్పుడు మామ్, నేను అండ్ మై సిస్టర్ 3 of us ఆర్ గోయింగ్ దేర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా లంచ్ చేసి ఆ తర్వాత వచ్చి ఐ క్యాచ్ యూ అప్. Guys, I came back home and changed the outfit. It's a simple t-shirt and shorts. Guys, చూసారా? పెండ్లం దుంపలు, ఇవి తీగలు. సండే వస్తే ఇవే మా స్నాక్స్ అనమాట, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. ఇవి స్వీట్ పొటాటో, పెండ్లం దుంపలు, తీగలు, ఇవన్నీ సాల్ట్ వేసి బాయిల్ చేసినవి, చాలా టేస్టీ ఉంటాయి. అండ్ స్వీట్ కార్న్. సండే వచ్చిందంటే మా ఇంట్లో ఇవే ఉంటాయి కంపల్సరీగా, అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ సండేస్ అయినా ఉంటాయి. సో ఇవి తీగలు. యాక్చువల్లీ ఇది కట్ చేస్తే ఇలా ఉంటది. తాటి ముంజులు ఉంటాయి కదా, వాటిలో అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేస్తారంట. సో ఇవి ఎలా తినాలో చూపించిన. యోగ్య, దీస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. ఇలా తీసుకుంటే పైన ఇలా పీల్ చేసి ఇవి ఉంటుంది కదా, తినాలి, చాలా టేస్టీ ఉంటుంది. Snoopy. Snoopy time alda. Food 30 minus 10. బాబు నువ్వు రా. హై గాయస్, ఇప్పుడు టైం 9:40 అవ్వబోతుంది. సో 9:40 అయింది కదా. ఇప్పుడు వరకు నేను ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేశాను. లైక్ అది రేపు రాబోతుంది ఆన్ మండే 29th. ఆన్ మండే రేపు రాబోతుంది. లైక్ మా డే 4th ఆన్ మై వెకేషన్ అని ఒక వీడియో పెట్టబోతున్నాను. అది రేపు రిలీజ్ అవబోతుంది, పబ్లిక్ అవబోతుంది నా ఛానల్లో. అండ్ ఈ వీడియో వచ్చినప్పటికి అది ఆల్రెడీ పబ్లిష్ అయిపోతుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో దాని రివ్యూ కూడా మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ లాంగ్ వీడియో ఎడిట్ అయిన తర్వాత ఇప్పుడే డిన్నర్ చేశాను. మంచి చికెన్ కర్రీ విత్ రసం. నేను ఒక రసం చాలా స్పెషల్గా చేస్తాను, సో అది చాలా టేస్టీ ఉంటుంది. అండ్ దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మా ఫ్యామిలీలో. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే హెయిర్ ఆయిల్. సండే వచ్చిందంటే హెయిర్ ఆయిలింగ్ చేయడం ఇట్స్ లైక్ మస్ట్. కొన్ని డెకేడ్స్, లైక్ నా చైల్డ్హుడ్ నుంచి అది ఫాలో అవుతున్నాను. అండ్ హెయిర్ ఆయిల్ అనేది నేను జనరల్గా బయటది తీసుకోను, ఓన్లీ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్ అనేది వాడతాను. నేను పర్సనల్గా నా హెయిర్ ఆయిల్ అనేది లైక్ కంప్లీట్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్, హోమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అలాగా నేను హెయిర్ ఆయిల్కి వాడతాను. అండ్ అది చాలా హెల్తీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
లైక్ స్టార్టింగ్ నుంచి నాకు చాలా లాంగ్ అండ్ థిక్ వాల్యూమ్నెస్ హెయిర్ ఉండేది. సో నేను సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డ్యూ టు ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ నా హెయిర్ అనేది చాలా లాస్ అయింది. కంప్లీట్లీ చేంజ్, లైక్ కంప్లీట్ లాంగ్ అండ్ వాల్యూమినియస్ హెయిర్ నుంచి కంప్లీట్ థిన్ హెయిర్ అయిపోయింది. సో థిన్ హెయిర్లో లాంగ్ బాగోదని నేనే ట్రిమ్ చేసేసా, తర్వాత షార్ట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మై హెయిర్ ఈస్ బ్యాక్, లుక్ ఎట్ దిస్. కాకపోతే నా హెయిర్ అనేది లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అది స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రోత్ అయిన హెయిర్ వచ్చేసి ఇలా చూసారు, ఇక్కడ ఈ కర్ల్స్ వస్తుంది. ఎందుకో నా హెయిర్ మొత్తం కర్లీ అయిపోతుంది. ఇది కూడా బాగుంది, బట్ ఐ లవ్ స్ట్రైట్ హెయిర్. లైక్ పర్సనలీ అది నాకు బాగా సూట్ అవుతుందని ఐ ఫీల్. అండ్ ఈ బేబీ హెయిర్ ఫొటోస్ ఏం తీసినా ఇదే అడ్డంగా వస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఇట్స్ గ్రోయింగ్. దానికోసం ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై హెయిర్ విచ్ is coming back. Touch wood. Actually, I love my hair so much. It's coming back. I'm so happy. And మీ హెయిర్ రొటీన్ ఏంటో నాకు చెప్పండి. సో గాయస్, హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది అండ్ ఐఎమ్ ఆల్ సెట్ టు స్లీప్. అండ్ ఇప్పుడు పడుకోబోతున్నాను. అండ్ వెరీ గుడ్ నైట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు మీ సాటర్డే సండే ఎలా స్పెండ్ చేశారు, లైక్ లాస్ట్ వీకెండ్ ఆఫ్ దిస్ ఇయర్, అండ్ నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్ అండ్ హోమ్లీ స్పెండ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను డ్యూలింగో చేయాలి. డ్యూలింగ్ అయిపోయిన తర్వాత నేను పడుకోబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like this video, share this video with your friends and family members. Thank you. Bye bye.